ఈ వీడియోలో మనం ఎంతో ప్లఫీగా, స్మూత్‌గా నోటిలో వేసుకుంటే కరిగిపోయే రవ్వ దోకలా మరియు దానితో అదిరిపోయే పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్‌గానే కాదు, పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఈజీగా ఇష్టపడతారండి. ఎందుకంటే అంత ప్లఫీగా చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ సుజీ రవ్వ అంటారండి, అదేనండి వైట్ గోధుమ రవ్వను తీసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. సో దీనిలోకే 2 కప్స్ రవ్వకి 1.5 కప్పు ఫ్రెష్ పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. దీనిలోకే ఒక 1.5 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సో ఈ క్వాంటిటీకి 1.5 కప్పు వాటరు, 1.5 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి, అన్నీ కలిసే విధంగా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అయితే దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఒక మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకోవాలండి. దీనికి కాంబినేషన్గా మనం ఇప్పుడు పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్గా ఒక బౌల్లో 2 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రెండింటిని బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి పల్లీలని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని మీకు ఎన్ని అయితే చట్నీకి సరిపోతాయో అన్ని పల్లీలను అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని దాన్ని కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు వేపించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. సో ఇదైతే చాలా హెల్దీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చట్నీ ఒకసారి ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. దీనికి ఒక్కదానికే కాదండి, ఇడ్లీకి అన్నింటికి ఏ బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటుంది ఈ చట్నీ. సో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పైనే కాకుండా లోపల వరకు వేగేటట్టుగా కొంచెం వేపుకుంటే సరిపోతుంది. సో దీన్ని అయితే పక్కగా తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో బాయిల్ చేసుకున్న ఎండుమిరపకాయలని అలాగే పల్లీలని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం 1/2 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుందండి. దీనిలోకే 10-12 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, నెక్స్ట్ వచ్చి కొంచెం 1/2 స్పూను షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల చాలా బాగుంటుంది చట్నీ. సో మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకుంటే అయిపోయినట్టండి మన పల్లీల చట్నీ. పల్లీలు అండ్ గార్లిక్ చట్నీ అండి. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్గా. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసాం కదా, దానికి మూలంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇంట్లో. ఇప్పుడు మనం డోక్లాని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం 2 కళాయిలు పెట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 స్టాండ్స్ అయితే పెట్టుకొని ఇలా మూత పెట్టండి. కొంచెంసేపు ప్రీ హీట్ చేసుకుంటే తొందరగా డోక్లా అనేది ఆవిరి మీద ఉడికిపోతుంది. డోక్లానైతే ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం నేను 2 ప్లేట్లు తీసుకొని దానికి ఆయిల్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ రవ్వనైతే ఓపెన్ చేసి చూసి ఒకసారి కలుపుకొని దాంట్లోకి అల్లం తురుమండి, అల్లం తురుముని కొంచెం 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వీటిలోకి 2 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన దానిలోకి ఈనో అండి, ఈనో అయితే నాకు హిమాలయ దొరికింది. ఏదైనా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇది యాడ్ చేయడం వల్ల మన డోక్లాస్ చాలా చాలా ప్లఫీగా స్మూత్గా వస్తాయండి డోక్లాస్. సో ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకే డైరెక్షన్లో పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. చూసారా, మన పిండి కన్సిస్టెన్సీ చూస్తే మన డోక్లాస్ ఎంత స్మూత్గా వస్తాయనేది మీకు అర్థమైపోతుంది. ఇలా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని లేట్ చేయకూడదండి, వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా ఆవిరి పట్టించుకోవడానికి ముందుగా కొంచెం మిరియాల పొడిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి కారం అండి, కొంచెం కారాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తర్వాత వీటిని ముందుగా మనం ప్రీహీట్ చేసుకుంటున్న కళాయిల్లోకి అయితే పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే, 10 నిమిషాలు కూడా అవసరం లేదండి, 5 మినిట్స్లో మనకి డోక్లాస్ అయితే తయారైపోతాయి. చూడండి, ఈ విధంగా ఇలా తయారైన వాటిని బయటికి తీసుకోవాలి. ఇలా 5 మినిట్స్లో అయితే మన డోక్లాస్ అయితే రెడీ అయిపోతాయండి. చూసారు కదా, చాలా స్పీడ్గా ఇన్స్టెంట్గా మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిపైకి తాలింపు అయితే పెట్టుకుందాం. ఫస్ట్ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం నువ్వులండి, తెల్ల నువ్వులు, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత వీటిలోకి పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ రెండు కూడా బాగా వేగిన తర్వాత
ఇలా ఫ్రై చేసుకున్న తాలింపుని ముందుగా ఉడికించుకున్న డోక్లా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తాలింపులో నువ్వులను యాడ్ చేయడం వలన డోక్లా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు దీనిని నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుందండి. మన డోక్లాస్ రెడీ అయిపోయినట్టే. ఇవి ఎంతో టేస్టీగా ఉండటంతో పాటు ఎంతో హెల్దీ కూడా అండి. వీటిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇవైతే చాలా ఫ్లఫీగా వస్తాయండి. సో నేను చెప్పడం కాదు కదండి, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.